బొత్స మీదన అరడజను పేటెంట్ల కోసం ట్రై చేస్తున్నట్ట, మందుల కోసం ట్రై చేస్తున్నట్ట. ఇది వీళ్ళందరికీ పైత్యం పెరిగిపోయింది. ఇది ప్రస్తుతం ఒక సోషల్ మీడియాలో లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఒక నెగిటివిటీని ఆపాదించేటటువంటిది. ఎందుకు అంటే హిందువులు ఆవుని పూజిస్తారు కాబట్టి. అలాగని రోడ్డు మీద ఆవులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే లేవా, అటు ఇటు కొట్టట్లేదా? ఆ గోమాత అని అభిమానించే, గౌరవించే, ప్రేమించేటటువంటి వాళ్ళు అదే సందర్భంలో ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు, హిందువులకి బాగానే తెలుసు. గోమూత్రం వల్ల ప్రయోజనం ఏంటో ఆ మెడిసిన్కి సంబంధించినటువంటిది దాంట్లో ఇప్పుడు ప్రతి దాంట్లో నుంచి, మట్టిలో నుంచి కూడా మందు తీస్తారు, చెట్టులో నుంచి కూడా మందు తీస్తారు, రకరకాలు ఉంటాయి. ఆ తీసేటటువంటి క్రమంలో ఇది ఒక పరిశోధన చేయనిస్తే పోలేదా? ఇప్పుడు వెళ్ళి గోవు దగ్గరికి వెళ్ళి నోరు పెట్టుకుని తిరగమని చెప్తుంటే తప్పు అనుకోవాలి, కానీ దాని మీద పరిశోధనలు చేస్తే నష్టమే ఉంది. పరిశోధన అంటే మళ్ళీ శాస్త్రమే కదా, శాస్త్రీయమే కదా. శాస్త్రీయమైనటువంటి పరిశోధన చేయాలని కదా మీరు కోరుకుంటోంది. మూఢనమ్మకాల నుంచి సైన్స్ వైపుకి రావాలని అదే కదా చేస్తోంది. అది చేయనిస్తే పోలేదా? ఎందుకు ప్రతిదాన్ని దూషించడం, ద్వేషించడం?